హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇవాళ మన వీడియోలో మా షాప్ దగ్గర అమ్మవారిని నిలబెట్టారని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. అయితే నిన్న నైట్ భోజనాలు పెట్టారనమాట ఇక్కడ. అసలు ఎంత వర్షం అంటే ఎవ్వరు కూడా ముందే వాన వస్తుందని అనుకోరు, కానీ ఇక్కడ దాదాపు 10-15 రోజుల నుంచి డైలీ వర్షం పడుతూనే ఉంది. మా సైడ్ ఎలా ఉంటుందంటే భోజనాలు ఎక్కువ శాతం మధ్యాహ్నం పూట పెడతారు, ఇక్కడ మాత్రం నైటే ఎక్కువ పెడతారనమాట. అలాగే మా సైడ్ భోజనాలు అనుకోండి చాలా తొందరగా మొదలు పెట్టేస్తారు. ఇక్కడ నైట్ భోజనాలకి 4-5ంటికి మొదలు పెడితే అది 8:30-9 అయ్యేటప్పటికి అలా కంప్లీట్ అవుద్ది. ఇంకా ఆ టైంకే ఆకలితో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇంకా ఇక్కడ వర్షం పడడం వల్ల తక్కువ కనిపిస్తున్నారు. అప్పటికే ఇక్కడ బల్లలు అవి వేసేసారు. వంటది కూడా రోడ్ వేయడం వల్ల అక్కడ చేయకుండా పక్కన ఏదో చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వండారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వండిన వాటిని ఎలా కప్ అయితే పెట్టారు. ఇక్కడ పెట్టడమే ఆలస్యం అనమాట. బోరున వర్షం అయితే కురిసేసింది. అప్పటిదాకా వర్షం లేదండి, హఠాత్తుగా వచ్చేసింది అనమాట. ఇంకేం చేస్తారు, ఆ వర్షం కాస్తంతసేపు తగ్గే వరకు కూడా అలా నించునున్నారంట. వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే నించునున్నారండి. ఇక్కడ వచ్చేసి ఒక పక్క నుంచి అమ్మవారికి పూజలు కూడా జరుగుతున్నాయిలే. పూజ అయిన తర్వాతే ప్రసాదం అనేది పెడతారు కదా. ఒక పక్కన అమ్మవారిని నేను కూడా వీడియో తీయొచ్చని చాలా ట్రై చేశాను. నేను వాన్లో ఉండడం వల్ల పైకి అయితే వెళ్ళలేను కదా అని చెప్పేసి పక్క నుంచే ఆల్మోస్ట్ తీయడానికి అయితే ట్రై చేశానండి. ఏదో కొంచెం అలా పడ్డారు అమ్మవారు, పర్లేదు. మీరు కూడా ఒక్కొక్కసారి దండం అయితే పెట్టేసుకోండి. ఎంత బాగున్నారో కదా అమ్మవారు, చాలా కళగా కనిపిస్తున్నారు. ఇక్కడ అప్పటికే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఒకవేళ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమోనని. మన భవానీ పీఠంలో పూజాది కార్యక్రమాలన్నీ పూర్తవబోతున్నాయి. భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తిని ఆ తల్లి యొక్క తత్సవిత్రవరేణ్యం స్వాహ ఓం జనాయ స్వాహ ఓం వదనాయ స్వాహ గోం సమానాయ స్వాహ. అందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక పక్కన వర్షం కదా, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమోనని ఇంకా పంతులు గారు ఎప్పటికప్పుడే అనౌన్స్మెంట్స్ చేస్తున్నారనమాట. వెళ్ళిపోతారేమో, అందరూ వచ్చి తినవలసిందిగా అని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నారు. కానీ మీరు చెప్తే నమ్మరండి బాబు, వర్షమైనా కూడా అసలు ఎంతమంది జనమో ఇక్కడ అసలు కంట్రోల్ చేయడానికే లేదనమాట. అంతమంది జనం అయితే వచ్చారు. అక్కడ పెడుతుంటే వాళ్ళ మీద పడిపోతున్నారు, పెట్టే వాళ్ళ మీద కూడా అస్సలు మాట అనేది వినట్లేదు. నాకు ఒకటే అనిపించింది, ఒక అడుగు ఆలస్యం అయితే అయ్యింది కానీ అందరం తింటాం కదా, ఎందుకు ఇలా కొట్టుకోవడం అనిపించింది. కానీ ఇక్కడ అబ్బాయిలకి సపరేట్గా అమ్మాయిలకి సపరేట్గా పెడదామని చూశారు, కానీ ఎంత చూస్తే సుఖం ఏంటి చెప్పండి. అసలు ఎంత క్రౌడో, అందులోకి మెయిన్ రోడ్డు అయిపోవడం వల్ల ఒక పక్క ట్రాఫిక్ ఏమో నిలిచిపోతుంది, ఒక పక్క ఏమో వచ్చిన వాళ్ళు నిలబడట్లేదు. వర్షం కొంచెం తగ్గింది అనిపించుకుని పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. కానీ అసలు కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోయింది పాపం వాళ్ళకి. అలాగే నేను వీడియో తీస్తా ఆడవాళ్ళ లైన్లోనే నుంచున్నాను అనమాట. జస్ట్ లైన్ పక్కకి జస్ట్ ఇలా జరుగున్నాను. నా వెనకాల ఉన్న ఆవిడ, నీ లైను తప్పిపోతున్నావు నువ్వు, మళ్ళీ నీకు భోజనం పెట్టరు అనేసి అలా ఇలా మాట్లాడింది. నాకు చాలా కోపం వచ్చిందండి. మీరు ఏదైనా అనుకోండి, ఒక్క మాట చెప్పనా, వెనకైనా ముందైనా తినకుండా మాత్రం వెళ్ళం. ఒకవేళ దొరికిన దాంతోనే తృప్తి పడతాం కదా, అంతేగాని మనం లైన్లో నుంచున్నా కూడా దాన్ని నుంచోలేదని అడ్డంగా మాట్లాడితే ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంక నేను అన్నాను, మీకు ప్లేట్ దొరకదని కంగారు పడుతున్నారేమో, బహుశా అలాంటిది ఏం జరగదులే, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మీరు ముందుకు నుంచోండి అని చెప్పేసి నేను వెనక్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అయ్యో అలా కాదులేండి అని అనలేదు, వెళ్తే వెళ్ళిపో అన్నట్టు మాట్లాడిందండి. అసలు మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ స్వార్థాలే ఆలోచించుకుంటున్నారు. కానీ నిజమే కదా, ఒక అడుగు ఆలస్యమైనా ఇలా కొమ్ములాడుకుంటే ఏమొస్తుంది,
కింద పడిపోవడం మీద పడిపోవడం తప్ప ఏముంటుందని మట్టుగా ఆలోచించలేదు. ఉంటారు కొంతమంది అసలు వాళ్ళకి మాట్లాడడమే చేత కాదు. నేనైతే పక్కకు వచ్చేసాను అనమాట. ఇంకా ఇది ఫస్ట్ టైం అండి నువ్వుల కూర అంట. ఫస్ట్ టైం చూశాను, విన్నాను కూడాని, కానీ తినేటప్పుడే తెలిసింది అది నువ్వుల కూర అని. మా వారికి నాకు కూడా పెట్టించుకుని తీసుకెళ్ళాలన్నమాట షాప్లోకి. అప్పుడు మా వారు తినేసేటప్పుడు అంటున్నారు ఇది నువ్వుల కూర అని, కానీ టేస్ట్ చాలా బాగుంది. అలాగే పప్పు, బగారా రైస్, ఇక నార్మల్ రైస్ పెద్ద పెట్టరు అనమాట, చిప్స్. ఇంకెంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.